everyone, welcome to నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాళ మన ఛానల్లో నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంప్రదాయ బొబ్బట్లు స్టఫింగ్ బయటికి రాకుండా కావలసినంత పల్చగా నోట్లో ఇట్టే కరిగిపోయేలా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ఫస్ట్ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం నేను ఇక్కడ 1 గ్లాస్ శనగపప్పుని తీసుకున్నాను. దీన్ని కనీసం 2 నుండి 3 సార్లు బాగా కడిగి పప్పు పైన 1.5 నుండి 2 ఇంచుల వరకు నీళ్లు వచ్చేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 7 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా ఓ మిక్సింగ్ బౌల్లోకి 2 గ్లాసుల పూరీ పిండిని తీసుకోవాలి. గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల పిండి సరిగ్గా సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి. నూనెను పిండితో రబ్ చేస్తూ కనీసం 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా కలపడం వల్ల బొబ్బట్లు నోట్లో ఇట్టే కరిగిపోతాయి. చూడండి, ఇలా లైట్గా క్రంబుల్స్ లాగా అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. బొబ్బట్ల కిటుకంతా పిండి కలపడంలోనే ఉంటుంది. పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కనీసం 2 నిమిషాల పాటు బాగా నీడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి పప్పుని ఓసారి చెక్ చేసుకోవాలి. అవసరమైతే మరో విజిల్ వచ్చేంత వరకు సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పులోని నీళ్లు మొత్తం కూడా ఒక్క చుక్క కూడా లేకుండా వంపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓ గరిటెతో కానీ పొటాటో మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మ్యాష్ చేసుకోవాలి. స్మూత్గా మిక్సీలో గ్రైండ్ చేసే కంటే కూడా ఇలా మ్యాష్ చేసుకుంటే మధ్య మధ్యలో పలుకుల్లాగా తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఇష్టపడని వాళ్ళు గ్రైండ్ చేసుకోండి లేదా మ్యాషర్తోనే స్మూత్గా మ్యాష్ చేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి పప్పు మెజర్ చేసిన గ్లాస్తోనే 1.25 గ్లాసుల వరకు పంచదారని తీసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. బెల్లం ఇష్టపడే వాళ్ళు 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం తురుముని వేసుకొని కలుపుకుంటే సరిగ్గా సరిపోతుంది. బిగినింగ్లో ఇలా పంచదార మొత్తం కరిగి లూజ్గా అవుతుంది, బట్ టైం గడిచిన కొద్దీ అదే సెట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ పిండి చూద్దాం. చక్కగా నానిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్ట్రెచీగా ఉందో. ఇలా ఉంటే మనకి ఎన్ని బొబ్బట్లు చేసినా విసుగు రాదు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చేయికి కాస్త నెయ్యి రాసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా మీకు కావలసిన సైజులో ఈక్వల్ సైజ్ బాల్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పప్పు కూడా చల్లారిపోయింది. దీన్ని కూడా చేయికి కాస్త నెయ్యి రాసుకొని ఈక్వల్ సైజ్ బాల్స్గా డివైడ్ చేసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓ బటర్ పేపర్ పైన కానీ లేదా పాలిథీన్ షీట్ పైన కాస్త నూనె కానీ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దల్ని చిన్న సైజ్ పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ని ఉంచి అన్ని సైడ్స్ నుండి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ పెట్టి ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా హోల్స్ లేకుండా చూసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోక ఎక్స్ట్రాగా పిండి మిగిలితే దాన్ని తీసేయండి. నెక్స్ట్ దీన్ని నూనె రాసిన కవర్ పైన ఉంచుకొని ప్రెస్ చేసుకోండి. కావాలంటే అప్పడాల కర్రతో కూడా చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా ఎంత పల్చగా ప్రెస్ చేసుకున్నా కూడా స్టఫింగ్ మాత్రం అస్సలు బయటికి రాదు. ఇలా మీకు కావలసిన థిక్నెస్లో బొబ్బట్లని ప్రెస్ చేసుకొని తీసుకుని కాల్చుకోండి. నెక్స్ట్ బొబ్బట్లు ప్రెస్ చేసుకోవడానికి ఇంకో సింపుల్ మెథడ్ చూద్దాం. మరో కవర్కి నూనె అప్లై చేసి నూనె రాసిన సైడ్ బొబ్బట్టు వైపు వేసి జస్ట్ ఇలా జెంటిల్గా స్ప్రెడ్ చేస్తే చాలు, కావలసినంత పల్చని బొబ్బట్లు రెడీ. ఇప్పుడు వీటిని మీడియం హీట్లో ఉన్న పెనం పైన వేసుకుని కాల్చుకోవాలి. ఓవైపు తడి ఇలా తగ్గిపోయాక రెండో వైపుకి టర్న్ చేసుకుని నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి, బాగుంటాయి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే బొబ్బట్లు మెత్తగా వస్తాయి, తినడానికి అంత బాగోవు. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకుంటే నేతి బొబ్బట్లు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.